అందరికీ నమస్కారం. ఆ భగవంతుడి ఆశీస్సులతో మీ అందరి జీవితాల్లో ఉన్నటువంటి చీకట్లు తొలగిపోయి వెలుగులు నిండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ దీపావళి శుభాకాంక్షలు. ప్రతి ఏడు మనం దీపావళి 2 రోజులు మాత్రమే జరుపుకుంటాం. కానీ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన 2.0 GST సంస్కరణల వల్ల ఈసారి మనం ఏడాదంతా దీపావళి జరుపుకోగలం. మనందరం రెగ్యులర్గా ఉపయోగించేటటువంటి పాల ఉత్పత్తులపై GST ₹1 కూడా మనం కట్టాల్సిన పనిలేదు. విద్యార్థులు చదువుకునడానికి ఉపయోగించేటటువంటి ప్యాడ్లు, పెన్సిళ్ళు, ఎరేజర్లు, క్రయాన్లు, పుస్తకాల సంచులు వేటిపైన కూడా ₹1 GST కూడా కట్టాల్సినటువంటి అవసరం లేదు. ఆరోగ్యానికి సంబంధించి లైఫ్ ఇన్సూరెన్స్లు కానీ హెల్త్ ఇన్సూరెన్స్లు కానీ తీసుకునే సందర్భంలో కూడా మనం ₹1 కూడా GST కట్టాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ అలాగే రైతులు ఉపయోగించేటటువంటి వ్యవసాయంలో ఉపయోగించేటటువంటి ట్రాక్టర్లు కావచ్చు, హార్వెస్టర్లు కావచ్చు, లేదంటే స్పేర్ పార్ట్స్ కావచ్చు, వీటన్నిటికీ సంబంధించినటువంటి GST ఇవాళ 5% తగ్గించి కేవలం 5% GST తోటే ఆ వస్తువులన్నీ కూడా కొనుగోలు చేయొచ్చు. మన ఇంట్లో ఉపయోగించేటటువంటి టీవీలు, అలాగే రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషన్స్ ఏవైనా సరే వాటన్నిటి GST కూడా ఇవాళ తగ్గిపోయింది. మనం కొనుక్కోవాలనుకునేటటువంటి కార్లు, మోటార్ సైకిళ్ళు, స్కూటర్లు ఏవైనా కావచ్చు, వాటన్నిటి GST కూడా గతంతో పోలిస్తే చాలా తగ్గింది. కాబట్టి ఈ దీపావళి కేవలం 2 రోజులే కాకుండా ఏడాదంతా కూడా జరుపుకోండి. అన్నిటిపైన ధరలు తగ్గడంతో మనందరం కూడా పొదుపు ఉత్సవం, అదేనండి నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి బచత్ ఉత్సవాన్ని ఈ దీపావళి నుంచే జరుపుకోవడం ప్రారంభిద్దాం. మరోసారి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలతో మీ ఆడబిడ్డ రాణి రుద్రమ. భారత్ మాతాకి జై.